పట్టణంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. చెప్పిన వాళ్ళందరూ తడబడకు తక్కువ ఎప్పుడు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ మరి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు కానీ మరి గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణతో కలిసి పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆనాడు ప్రధానమంత్రిగా వినలేని సేవ చేసినటువంటి గొప్ప మేధావి మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పుకోవచ్చు. ఆనాడు కంప్యూటర్ యుగం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. మరి ప్రధానిగా ఎన్నో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించి పేదల గుండెల్లో నిలిచినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు మగవారితో సమానంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మరి ఎంపీటీసీ కానీ ఎల్పీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మరి సర్పంచ్గా అవకాశం కల్పించినట్టు మహిళలకు అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడని మరొకసారి గుర్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు గ్రామ పాలనలో పంచాయతీరాజ్ రాజు గ్రామీణ ప్రాంతాల్లో మరి గ్రామ సభల ద్వారా మరి అందరికీ మేలు చేసినటువంటి గొప్ప మేధావి అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ భారతదేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని ఒకసారి మననం చేసుకుంటాం. ఈ భారతదేశానికి వారు చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటాం. పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వారిని తలుచుకుంటూ వారి బాటలో నడుచుకుంటామని తెలియజేసుకుంటూ వారు ఈ దేశానికి భారతదేశానికి అనుకోని పరిస్థితిలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. సోదరుడు సంజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత
క్రియాశీల రాజకీయాల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత తల్లి మరణాంతరం తీవ్రవాదులు ఘోరంగా తల్లిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారిని తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత రాజీవ్ గాంధీ గారు తొలి ప్రధానమంత్రిగా ఈ దేశానికి అతి భిన్న వయసులోనే ప్రధానమంత్రిగా పదవి చేపట్టినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. ఆ తదుపరి వచ్చినటువంటి ఎలక్షన్లో ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఏనాడు కూడా అంత మెజార్టీ రాలేదు. అత్యధికమైనటువంటి మెజార్టీతో మళ్ళీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 84 నుంచి 89 వరకు వారు ఈ దేశాన్ని ముందంజలో ఉంచినటువంటి మాననీయులు. ఆనాడే ఐటీ రంగాన్ని ఇలా గ్రామాలలో మనం టీవీలు కానీ సెల్లు కానీ వినియోగిస్తున్నామనంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క చలవనే. ఈ విధంగా ఐటీ రంగాన్ని సాంకేతికంగా విద్యాపరంగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీస్తారు. ఇలా గ్రామాలలో సస్యశ్యామలం అవ్వడానికి ఆ రోజే వ్యవసాయ రంగాన్ని కానీ ఐటీ రంగాన్ని కానీ అలాగే యువకులు ఇంకా ముందుగా రాజకీయంగా వాళ్ళు చైతన్యం చెందాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును యువకులకు 18 సంవత్సరాలకే కుదించి ఓటు హక్కును ఇచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు కానీ స్త్రీలకు కానీ మైనారిటీలకు కానీ ఆ రోజు అలీనా దేశాల్లోనే అగ్రరాజ్యంగా ఈ భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క పరంపరలో వారిని మళ్ళీ తీవ్రవాదులు పెట్టబెట్టుకున్న తర్వాత వారి సతీమణి సోనియా గాంధీ గారు కానీ ఆ పరంపరలో ఇలా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మా కల్లిక మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఆ విధంగా ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పొన్న లక్ష్మణ్ కుమార్ గారు ఆది శ్రీనివాస్ గారు ఇలా మేమందరం కూడా వారి బాటలో నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ సైనికుల వల్లే క్రమశిక్షణ గల సైనికుల వల్లే వారి బాటలో మేము నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజీవ్ గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం.